హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ కోవా రోల్ తయారు చేసుకోబోతున్నామండి. ఈజీగా ఎక్కడా షుగర్ అనేది వాడకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని తయారు చేసుకోబోతున్నాం. ఈ రాఖీ సీజన్లో స్వీట్స్కి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మైదా షుగర్ వేసి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా స్వీట్స్ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి. ఈ కోవా తయారయ్యేంత వరకు గ్యాస్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి. ఇప్పుడు నెమ్మదిగా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు నెమ్మదిగా కోవా అనేది ప్యాన్ని వదలడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మరి కాస్త దగ్గర పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక 1/4 కప్పు కాజు, 1/4 కప్పు బాదం, 1 కప్పు డేట్స్ తీసుకోండి. ఈ కాజు బాదంని సన్నగా కట్ చేసుకోండి, ఇలా చూపిస్తున్న విధంగా. అలాగే బాదాన్ని కూడా కట్ చేసుకొని బౌల్లో వేసుకోండి. ఇక్కడ డేట్స్ అనేవి సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. పెద్దగా ముక్కలుగా ఉంటే తినడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఇవి బౌల్లో పెట్టేసుకొని స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని లైట్గా జస్ట్ 2-3 మినిట్స్ వేయించుకుందామండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న డేట్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా వచ్చేలా ఇలా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ డేట్స్ది వేసేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వచ్చేసి ఈ ఖర్జూర పళ్ళకి పట్టేలా. ఇక్కడ మీరు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ వేయించకున్నా పర్లేదు, కాకపోతే నెయ్యిలో వేస్తే చక్కటి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి లైట్గా వేయించండి. ఇలా రోల్లా చేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని కోవా తీసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోండి. చూసారు కదా, చల్లారిన తర్వాత కాస్త గట్టిగా అవుతుంది. ఇది బటర్ పేపర్ పైన పెట్టేసుకొని చపాతీ కర్రతో మందంపాటి చపాతీలాగా ప్రెస్ చేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ తీసుకొని మనం రోల్లా తయారు చేసి పెట్టుకున్నది మధ్యలో ఇలా స్టఫింగ్ లాగా పెట్టేసుకొని పైనుంచి కోవాని ఒక లేయర్లా వచ్చేలాగా ఇలా చక్కగా రోల్లా చేసుకోండి, లైట్గా ప్రెస్ చేసుకొని. ఇప్పుడు ఎక్కువైన కోవాని తీసుకొని దీంతో పాటు మనం ఏవైనా స్వీట్స్ అయినా తయారు చేసుకోవచ్చండి. చక్కగా చిన్న లడ్డూల్లాగా అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా రోల్లా తయారు చేసుకొని ఇలా కవర్లో పెట్టేసి నేను ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే సరిపోతుంది. మనకు కట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసేసి పైనుంచి ఉన్న కవర్ తీసుకొని ఇవి మనకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, చక్కగా వచ్చాయి. ఈ రాఖీ పండగకి మీరు కూడా ఇలా హెల్తీగా ఇంట్లోనే స్వీట్స్ తయారు చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుంటే హెల్తీగా మన డ్రై ఫ్రూట్స్ కోవా రోల్స్ తయారైపోయాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.